ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బాలకృష్ణ ఇల్లు కూల్చివేత తీవ్ర కోపంలో చంద్రబాబు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హైడ్రా ద్వారా సృష్టించిన బీభత్సం మామూలుది కాదు. చెరువులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయడంలో భాగంగా అక్కినేని నాగార్జున కన్వెన్షన్ హాల్ని కూల్చేసిన ఘటన పెద్ద సంచలనంగా మారింది. హైకోర్టు స్టే విధించినా ఎలా కూల్చేస్తారు, దీనిపై న్యాయ పోరాటం చేస్తాను అంటూ నాగార్జున రెస్పాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం నాగార్జునకి సంబంధించిన ఆస్తులే కాదు, చెరువులో అక్రమ కట్టడాలు ఉన్న సామాన్యులు ఇళ్లను కూడా కూల్చేసే ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా చూసాము. ఇది ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేక గాలి వీచేలా చేసింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సినీ హీరో బాలకృష్ణ జానారెడ్డి ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కన్నుపడినట్టు తెలుస్తుంది. ఫిలింనగర్లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్కింగ్స్ చేశారని, ఆయన ఇంటి వద్దకు బుల్డోజర్లు కూడా వచ్చాయని మీడియాలో ఒక వార్త సంచలనం రేపింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు నిర్మాణాలకు ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితమే ప్లాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్లాన్స్ని అమలు చేసే విషయంలో భాగంగా జానారెడ్డి బాలకృష్ణ ఇంటిలోనే కొంత భాగం భూసేకరణ చేయాలని నిర్ణయించుకొని వాళ్ళిద్దరిని ఏమాత్రం సంప్రదించకుండా వాళ్ళ ఇళ్ల గోడలపై మార్కింగ్స్ చేసింది. దీనిపై అటు బాలకృష్ణ ఇటు జానారెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా చూసిన అభిమానులు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సినీ తారలపై ఇంత పగబట్టాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజల పరిపాలించమని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఇలా విధ్వంసం చేస్తూ వెళ్లడం ఎంతవరకు సబబు అని మండిపడుతున్నారు. నిన్ననే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన ఘటన ఇండస్ట్రీలో పెను దుమారం రేపింది. ఇద్దరి వైపు తప్పులు ఉన్నప్పుడు కేవలం అల్లు అర్జున్ని మాత్రమే దోషిగా చూపించడం అన్యాయం అంటూ సినీ సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అలాంటప్పుడు ముందు మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చాలా నీచమైన వ్యాఖ్యలు చేసిందని, దానికి సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర స్థాయిలో విరుచుకుపడి కొండా సురేఖని తప్పుపట్టిన విషయాన్ని మనసులో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లు నమ్మకమైన నాయకుడిగా కొనసాగి మంచి పేరుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణతో ఆయనకి ఎటువంటి వైరం కూడా లేదు అంటూ చెప్పుకొచ్చారు. సో ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.